ఎలక్షన్ అనేది నిజాయితీతో పోరాడాలండి, ఓటర్ రూపంగా పోరాడాలి. కానీ ఈ విధంగా మందిని బెదిరించి భయపెట్టేసి మందిని లొంగ తీసుకోవడం చేయడం అనేది చాలా తప్పు. ఇది బీజేపీ కార్యకర్త, ప్రతి ఒక్క కార్యకర్త నిజాయితీతో పోరాడతాడు. ఇలాంటి బెదిరించే రాజకీయాలకు భయపడడు. ఒక్కరు పోయినా వందల మంది పుడతారు. బీజేపీ అంటే ఒక కార్యకర్త ఈక్వల్ టు 1000 మందితో సమానం. మా కార్యకర్త జోలుకు వస్తే మాత్రం కబడ్దార్ రేవంత్ రెడ్డి, కబడ్దార్ రేవంత్ రెడ్డి, కబడ్దార్. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు పట్టినా మా ప్రభుత్వం భయపడదు. ప్రజాపాలన అనేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, ప్రజలు తెచ్చుకున్న పాలన అనేసి కూడా. ఎక్కడ ప్రజాపాలన అండి? ఎక్కడ ఆరు పథకాలు అమలు చేశాడు? ఏ విధంగా చేశాడు? ఒక పథకాన్ని చూపించమనండి, దాన్ని మేము చెప్తాము. ఒక పాలన చూపించమనండి. ఎక్కడ పోయాయి స్కీమ్లు? ఎక్కడ పోయాయి? ఆరోగ్యశ్రీ ఎక్కడ పోయింది? ఎక్కడ ఉన్నాయి చూడండి. ఒకసారి చూడండి, చూసే ఐడియా వస్తుంది. ప్రజలందరికీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ బుద్ధి చెప్తే చూడండి. మేము అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాము చూడండి, అదే మేము బుద్ధి చెప్తాం. మనం